సన్నకారు రైతు 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 అని చెప్పడానికి వినటానికి సొంపుగా ఉంటుంది. కానీ రైతు నిజంగా రైతేనా అనే ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, రైతుకు ఆదాయం ఎలా రావాలి, రైతు ఆదాయం ఎలా రావాలి? సగటున ఈ దేశంలో రైతాంగ కుటుంబాల ఆదాయం కొంచెం పాత గణాంకమే కానీ, సగటున ఈ దేశంలో రైతాంగ కుటుంబం ఆదాయం 10,000 రూపాయలు. నెలవారీ 10,000 రూపాయలు సగటు రైతు కుటుంబం ఆదాయం. నిజంగా రైతుకు ఆదాయం ఎక్కడి నుంచి రావాలి? వ్యవసాయం నుంచి వస్తే ఆదాయం, సాగుబడి నుంచి రైతుకు ఆదాయం వస్తే అతను రైతు. కానీ రైతుకు ఆదాయం వచ్చే మార్గాలు ఎన్ని ఉన్నాయి? 3 మార్గాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి సాగుబడి, నేల సాగు చేస్తే వచ్చేది. రెండోది జంతువుల పెంపకం, గేదెలు పెంచడం, ఇంకోటి లేకపోతే ఇతర జీవాలను పెంచితే వచ్చే ఆదాయం. మూడోది ఏంటి? అతను కూడా పని చేసుకుంటే కూలి చేస్తే వచ్చే ఆదాయం రైతుకి. 3 రకాల ఆదాయాలు ఉన్నాయి రైతుకి. ఈ 3 రకాల ఆదాయాల్లో సాగుబడి నుంచి కనుక రైతుకి ఎక్కువ ఆదాయం వస్తే అతను రైతు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, సన్నకారు రైతుల్లో వీళ్ళకు వచ్చే ఆదాయంలో ఆ 10,000 రూపాయలు సగటు ఆదాయంలో అత్యధిక ఆదాయం సాగుబడి నుంచి రావటల్లా. సాగుబడి నుంచి వస్తుంది 31% ఆదాయం మాత్రమే. నేల సాగు చేస్తే రైతుకు వస్తున్న ఆదాయం 100 రూపాయల్లో 31 రూపాయలే. మిగతా ఆదాయం 69% ఆదాయం ఎలా వస్తుంది? జీవాల్ని పెంచితే వస్తుంది, లేకపోతే కూలి చేసుకుంటే పక్క రైతు పొలంలో పోయి కూలి చేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతు నిజంగా రైతేనా?